సినీ నటి ఆమెని బీజేపీలో చేరింది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మేడం, ఏంటి ఇన్నాళ్ళు వెండితెర, ఇప్పుడు పొలిటికల్ తెర మీదకి వస్తున్నారు, ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది అంటే బాగానే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీలో అన్ని మంచి మంచి పనులు జరుగుతున్నాయి, ప్రజలకు సేవ చేస్తున్నారు. మన దేశానికి ఎన్నో మంచి మంచి విక్టిమ్స్ ఉన్నాయి. సో దీంట్లో నేను కూడా పాల్గొని నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, మంచి పనులు చేయాలి. వీలైనంత వరకు పార్టీలో నేను కూడా జాయిన్ అయ్యి నేను వీలైనంత వరకు నా పనులు చేయాలి, మంచి పనులు చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీలోకి ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు? ఏమైనా పార్టీ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా, లేదంటే మీరేమైనా ఆశించి వచ్చారంటే? లేదండి, ఎవ్వరు హామీ లేదు. బికాస్ మోదీ గారు అంటే నాకు ఇష్టం, నాకు భక్తి గౌరవం చాలా. ఆయన చేస్తున్న మంచి పనులన్నీ నాకు ఎక్కడో నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన చేస్తున్న మంచి పనులు నేను కూడా ఎందుకు చేయకూడదు, నా వల్ల అయినంతవరకు ఎందుకు చేయకూడదు, వీలైనంత చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, మంచి పనులు చేయాలి, మా దేశానికి వీలైనంత నేను కూడా ఏదో ఒకటి చేయాలని ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇప్పటికే జయసుధ ఉంది పార్టీలో, బీజేపీలో జీవిత రాజశేఖర్ ఉంది, కవిత ఉంది. సో వారితో పాటు గత ఎన్నికల్లో వాళ్ళు కూడా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి కొంత ఆశాభావం వ్యక్తం చేశారు. సో మీరు ఆ రకంగా ఏమైనా వచ్చారా? నాకు పోస్టింగ్ ఇలాంటివి ఇట్లావన్నీ మీరు చెప్పిన అలాంటివన్నీ ఏమీ లేదండి. నేను ఓన్లీ సేవ చేయాలి, ఇక్కడ మంచి ఒక బంధుత్వం పెంచుకుని అందరితో ప్రజలకి మంచి చేయాలి అనేదే నా కోరిక. సేవ చేయడానికి చాలా పార్టీలు ఉన్నాయి, బీజేపీని ఎందుకు ఎంచుకున్నారు? అది చెప్పాను, బికాజ్ ఆఫ్ మోదీ గారని. సరే, మోదీ గారు అంటే నాకు ఒక ఎప్పటి నుంచో ఇన్స్పైర్ అయి ఉన్నాను. నేను ఆయన చేసిన మంచి మంచి పనులు, ఆయన ఏది ఆశించకుండా ఒక సాధారణమైన ఒక కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దేశానికి ఒక నాయకులుగా ఈ నాయకత్వం చేయించి ఈరోజు ఎన్నెన్ని మంచి పనులు చేస్తున్నారు. సో ఇవన్నీ మన సామాన్యులు కూడా మనం కూడా ఎందుకు చేయకూడదు అనేది ఒక నమ్మకం ఆయన మాకు ఇచ్చారు, స్పందించారు, కల్పించారు. సో అందుకని నేను అక్కడ ఇన్స్పైర్ అయ్యి నేను ఈ పార్టీకి జాయిన్ అయ్యాను. పొలిటికల్ వేరు, వెండితెర వేరు. చాలా సినిమాలు తీశారు, చాలా సీరియల్స్లో నటిస్తున్నారు, అమ్మాయిల అంశంలో కూడా చాలా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఏ విధంగా వెళ్తారు? వ్యూహాలే ఏ విధంగా అంటే ఎట్లా ముందుకు వెళ్తారు? అంటే వెండితెర వేరు, పొలిటికల్ వేరు కదా. అబ్సల్యూట్లీ అది కరెక్టే. కానీ మనం పార్టీ అంటే దాని తరంగా ఏం కావాలి, ఎట్లా కావాలి, ప్రజలకి ఏం చేయాలి, ఏ ద్వారా వెళ్తే మంచిది. సినిమా వేరు, సినిమా ఓన్లీ మనం మా ప్యాషన్ అక్కడ యాక్టింగ్ గ్లామర్ ఇదే ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ప్రజలకి ఏం చేయాలి, మంచి చేయాలి, మమ్మల్ని మనం కొంచెం సాక్రిఫైస్ చేయాలి, మన టైమింగ్ సాక్రిఫైస్ చేయాలి. సో ఇవన్నీ నేను అనుకునే వచ్చాను. సౌందర్యతో కూడా బీజేపీలోనే ఉంది గతంలో. సౌందర్యతోటి మీకు మంచి రిలేషన్షిప్ కూడా ఉంది, మంచి అనుబంధం కూడా ఉంది. సో అలాంటి ప్రభావం ఆమె మీద ఏమైనా పడిందా? ఆ ప్రభావంతో బీజేపీలోకి ఏమైనా వచ్చారా? అలా ఏం లేదు. నాకు ఎప్పుడు నుంచి అదే చెప్తాను, ఎప్పటి నుంచో నాకు మోదీ గారు అంటే ఇష్టం, ఆయన చేసిన పనులు నాకు చాలా ఇష్టం. ఈ దేశం ఈరోజు అంటే ఇప్పుడు రోజు మనం బయట ఊర్లకి వెళ్తే కూడా మన ఇండియన్స్ అని గుర్తు. ఒకప్పుడు ఇండియన్స్ అంటే అని ఒకలాగా ఇదిగా చాలా దిగజారు చూసేవాళ్ళు. ఈరోజు ఇండియన్స్ అంటే ప్రౌడ్గా చూస్తున్నారు. సో దీనికంతా కారకులైన మోదీ గారు. అలాన్నప్పుడు నాకు ఆయన మీద ఒక తెలియని ఒక రెస్పెక్ట్ వస్తుంది. సో అందుకనే నేను కూడా ఇందులో వచ్చి ఏదో ఒకటి చెయ్యాలి, నా వల్ల అయినంత నేను కూడా చెయ్యాలి అని జాయిన్ అయ్యాను. కీలకమైన అంశం ఇది. మీది లవ్ మ్యారేజ్, అంటే మీ హస్బెండ్ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్న అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో మీ హస్బెండ్ ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మీరు బీజేపీలో చేరుతున్నారు. కానీ బీజేపీ ముస్లింలకు వ్యతిరేక పార్టీ అనే ఒక ముద్ర కూడా ఉంది. సో ఇట్లాంటి సమస్యలు ఏం ఆమెకి తలెత్తవా? నాకేమీ లేదండి, ఆ సమస్య నాకు లేదు. నాకు హిందూ ధర్మం అంటే ఇష్టం, హిందూ ధర్మంనే పాలిస్తాను, మా ఫ్యామిలీ కూడా హిందూ ధర్మాన్నే ఫాలో అవుతుంది. సో నాకు అలాంటి వ్యతిరేకం ఏమీ లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. ఇది మొత్తం మీద అయితే బీజేపీలోకి మోడీ స్ఫూర్తితో, మోడీ చేస్తున్న పాలనతో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా దేశం గర్విస్తోంది. మోడీ చేస్తున్నటువంటి పాలన కావచ్చు, మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మోడీ చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్స్ కావచ్చు, ఇవాళ దేశాన్ని నెంబర్ 1 స్థాయిలో నిలబెడుతుంది. ఆ స్ఫూర్తితోనే నేను ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీలో చేరాననేది చాలా స్పష్టంగా ఆమెని చెప్తున్నటువంటి అంశం.
వీడియో జర్నలిస్ట్ వినోద్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.